రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నేను మీ హరీష్. ఈరోజు నేను వీడియో చేస్తుంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇది చూడండి, నైట్ వర్షం కురిసిన దానికి దాదాపుగా 8, 10 బెడ్ల నుంచి అన్నీ పడిపోయినాయి. దాదాపుగా ఎకరాలో సాగు చేసినాము. రూ. 1,00,000 పెట్టుబడితో చాలా బాగా చూసుకున్నాం. చూడండి, తోట అయితే కాయ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. కొంచెం దగ్గర చూడండి, కాయ అయితే హైలైట్‌గా పడింది. కానీ వేళ్ళతో సహా లేచిపోయింది. చూడండి, వేళ్ళతో సహా కిందకి పడిపోయింది. దాదాపుగా రూ. 1,00,000 పెట్టుబడి పెట్టినాము. ఈ రైతులని గవర్నమెంట్ ఏదో ఒక రకంగా ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. చూడండి, నేనైతే ఈరోజు అయితే ఈ తోట చూడలేకపోతున్నా. ఎంత ఎంత గ్రోతింగ్ వచ్చింది, ఎంత బాగుంది తోట. ఉన్నట్టు నైట్కి వర్షానికి పడిపోయింది. ఈరోజు ఆల్రెడీ ఒక కటింగ్ పడినా కానీ చూడండి, ఈరోజు అది కాక అనంతపురం మార్కెట్లో అయితే టమోటా రేట్ నో సేల్ పడిందంట. బాగుండే కాయ మాత్రం 200 వరకు పోయింది. అయితే కోలార్ మార్కెట్లో అయితే దగ్గర దగ్గర 400 వరకు పోయింది రేట్ అయితే. ఈరోజు అనంతపురం మార్కెట్ ఇలా పోతే మేము రైతులు ఎలా బతకాలో అర్థం కావడం లేదు నాకైతే. థ్యాంక్ యూ. ఏ విధంగా చూసినా కానీ రైతే నష్టపోతున్నాడు. ఒక పక్క పెట్టుబడి ధర లేక, పెట్టుబడి గిట్టుబాటు గాక, మరియు ఒక పక్క పంట నష్టం పోయి, ఇంకొక పక్క ఇలా అకాల వర్షాలతో నీట మునిగే పంటలు, ఇలా ఏది చూసినా ఏ పక్క చూసినా రైతు నష్టపోతున్నాడు. ఇలాంటి రైతులను గవర్నమెంట్ ఏదో ఒక విధంగా ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నీట మునిగిన చెట్లు దాదాపుగా మేమైతే రూ. 1,00,000 వరకు ఖర్చు పెట్టిన. ఇది ఎవరిదో కాదండి, మా తోట అనేది. నేనైతే చాలా బాగా చూసుకున్నానండి పంట. దాదాపుగా 7 స్ప్రేయింగ్లు చేసినామండి దీనికి. చూడండి, ఈరోజు కటింగ్ పడాల్సిన పంట ఇంకా కటింగ్ పీకే లోపల ఇట్లా పడిపోయిందండి. చూడండి, నీళ్ళు అయితే ఎలా ఉన్నాయో బెడ్లో అయితే. ఎన్నో వీడియోలని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తుంటారు. ఇలాంటి రైతు ఛానల్ని కూడా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. చూడండి, ఇలా వేర్లతో సహా లేచిందండి తోట. చూడండి, ఎంత వేరు కూడా తేలిందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.